ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి రవ్వ దోశ. నేను ఈ గ్లాసు వరిపిండి తీసుకున్నాను. ఇదే గ్లాస్తో పావు గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నాను. అంటే ఇడ్లీ రవ్వ అండి. చూడండి, పావు కప్పు, అరకప్పు కూడా అక్కర్లేదు, అరకప్పు తీసుకున్నాను. చూడండి, ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే జిగురు ఎక్కువ అయిపోద్ది. దాంతోనే మైదా పిండి పావు కప్పు తీసుకుందాము. ఇదిగోండి, నేను మైదా వేస్తున్నా. మీ ఆప్షనల్ అండి, మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఈ మూడు మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము అల్లం తురుముకున్నాను, కరివేపాకు, సన్నగా ఉల్లిపాయ, సన్నగా పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము ఇవన్నీ కలిసి మనము చూడండి, జీలకర్ర వేసేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకుందాం. చాలకపోతే మళ్ళీ చూసేసుకుందామండి. ఇదిగో ఇలా కలిపేసుకుందాము. నేను మాత్రం మిరియాల పొడి వేయట్లేదు, పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే గ్లాసుతో మనము 4 గ్లాసులు వాటర్ పోసుకుందాము. చూడండి, 4 గ్లాసులు వాటర్ అయితే పోసేస్తాను. కలుపుకుందామండి. కలుపుకున్నాక ఉండకట్టకుండా చక్కగా కలిపేసుకుందాము. చూడండి, జారుడుగా రావాలి. నేను ఉండకడుతుందని చేతితో కలుపుతున్నాను. మామూలుగా అయితే గెంటితో కలిపేసుకోవాలి. చూడండి, 4 గ్లాసులు నీళ్లు కలిపి ఇలా పలచగా చేసేసాను. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాము. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకుందాము. ఒక పావు గంట ఆగిన తర్వాత దోశ పోసేసుకుందాం, నానాలి. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేసింది దోశ. ఇదిగోండి, ఇలా రావాలి. చూడండి, ఈ కలర్లో కాలితే చాలండి, లోపలంతా కాలిపోద్ది. చూడండి, బాగా వచ్చేసింది దోశ. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి తీస్తాను. దోశ అంత పర్ఫెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పోసేస్తున్నాను. భలే పర్ఫెక్ట్గా వచ్చింది మన రవ్వ దోశ. ఇలా పోసుకోవాలి. కాకపోతే మనం హీటు హైలో పెట్టుకోవాలండి, అప్పుడు రవ్వ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చేసింది దోశ. ఇలా వేసేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, తినేస్తున్నాడు మా బాబు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేసింది రవ్వ దోశ.